అందరికీ నమస్కారం. ప్రతి వారం వచ్చే పేషెంట్స్ చెప్పిన పాఠాల శీర్షికలో ఈ వారం రాధా అనే బ్యాంక్ క్లర్క్ చెప్పిన పాఠం గురించి చెప్తాను. రాధా వాళ్ళ ఆయన ఆంధ్ర బ్యాంకులో పనిచేసేవారు విశాఖపట్నంలో. వాళ్ళకి ఒక 2 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు. వాడిని రెగ్యులర్గా నేను చూసేవాడిని. ఒకరోజు రాధా నా దగ్గరికి వచ్చి, సార్ 3 ఏళ్ళు అయిపోయింది విశాఖపట్నంలో, మాకు బాంబే ట్రాన్స్ఫర్ చేశారు, మా ఇద్దరికి వెళ్ళిపోతున్నాను సార్, మీరు మాత్రం 2 ఏళ్ళు మా వాడిని బాగా చూసుకున్నారు, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత ఒకసారి సడన్గా క్లినిక్ వచ్చి అడిగాను, ఎందుకమ్మా అంటే, లేదు సార్ సామాన్లు తీసుకుందామని వచ్చాను, నాకు అక్కడ ఇల్లు దొరికింది, సో మీతో 10 నిమిషాలు మాట్లాడాలని, సో రష్గా ఉందమ్మా కూర్చో, 10 నిమిషాల తర్వాత మాట్లాడతాను, ఆఖరిని మాట్లాడతానని చెప్పి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడాను. కానీ చెప్పడం మొదలెట్టింది, సార్ బాంబే చాలా బాగుంది, 2 విషయాలు తప్ప, ఒకటి ఇంటి అకామిడేషన్ దొరకదు, రెండోదేమో డాక్టర్లు దొరకదు సార్ అంది. ఏమమ్మా అంటే, డబ్బు ఉన్న వాళ్ళకి డాక్టర్కి పెద్ద కొదవ లేదండి, 1000-2000 రూపాయల కన్సల్టేషన్తో అయిపోతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మాత్రం దొరికే డాక్టర్లు లేరు, మరీ హోమియోపతి డాక్టర్లోనూ ఈ జరీబూరి డాక్టర్స్ అంటారు కదా, చిన్న చిన్న పొట్టాలు కట్టించే డాక్టర్లు చాలా ఎక్కువ ఉంటారు సార్, 10 రూపాయలు 15 రూపాయలు, సో మధ్య తరగతి కుటుంబానికి మాత్రం డాక్టర్ లేదు సార్ అంటే ఏం చేయమంటా ఉన్నాను. సార్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ప్రతి ఏది వచ్చినా సరే 3-4 రోజులు ఆగమని, సో నేను రెడీగా ఉన్నాను సార్ 3 రోజులు ఆగినందుకు, కానీ నాకు మీరు కామన్గా వచ్చే డిసీజెస్కి మందులు వాటి డోసెస్ రాసి ఇవ్వండి సార్, అవే వాడి 3 రోజుల తర్వాత తగ్గపోతే ఎవరికైనా చూపిస్తాను, అది బాగానే ఉంది ఐడియా అని చెప్పేసి మొత్తానికి ఒక కాగితం మీద మొత్తం అన్ని మందులు కామన్గా వచ్చే కాఫ్, కోల్డ్, విరోచనాలు, వాంతులు, తలనొప్పి ఇలాంటి వాటికి అన్నింటికి మందులు రాసి ఎలా వాడాలో రాసి చెప్పాను అనమాట, రోజుకి ఎన్నిసార్లు వాడాలి. సో ఆ కాగితం పట్టుకుని వెళ్ళిపోయింది. సరే తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేసింది. 5 ఏళ్ళ తర్వాత వచ్చింది ఒకసారి. 5 ఏళ్ళ తర్వాత వచ్చి, సార్ క్లినిక్ వచ్చి, సార్ మాకు మళ్ళీ విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్, మీతో మాట్లాడతాను సార్ అంటే రామన్నాను. సార్ 5 ఏళ్ళలోనేమో నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఏమైందామంటే, ఏం లేదు సార్, ఏది వచ్చినా సరే, సో మీరు ఇచ్చిన కాగితం ఏమో వెంకటేశ్వర స్వామి పట్టణం దగ్గర పెట్టాను, సో వెంకటేశ్వర స్వామిని మిమ్మల్ని తలుచుకునే మందు వేస్తే 2 రోజులు తగ్గిపోయింది సార్, సో 3 రోజుల తర్వాత తగ్గపోతే వెళదాం అనుకున్నా కానీ 3 రోజుల్లో తగ్గిపోయింది, మీరు చెప్పేవారు కదా 3 రోజుల్లో తగ్గిపోతుందని, అలాగే తగ్గిపోయింది సార్, 5 ఏళ్ళలో నేను ఎవరి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పి కాగితం తీసి చూపించింది. ఆ కాగితం ఎంత శిథిలావస్థలో ఉందంటే, మడతలు పెట్టిన చోటేమో చిరిగిపోయి సెల్లోఫేట్తో అంటించి ఉందన్నమాట. జాగ్రత్తగా తీసి, ఇదిలో నుండి ఇదే చీటీ అని, ఈ చీటీని ఏదైనా ఉంచుకుంటానంటే ఉంచుకోలేదు అని చెప్పాను. సో అప్పుడు అనిపించింది అనమాట, తను అంది, సార్ ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, నాకు తెలిసిపోయింది అంటే కొంచెం నమ్మకం ఉండి మందు వేస్తే తగ్గిపోతుంది, తగ్గపోతే వెళ్ళాలని. సో అది ఆ పాఠం బాగానే అనిపించింది. సో ప్రతి వాళ్ళకి నేను అదే చెప్తూ ఉంటాను, ఈ రాధా పాఠం చెప్పిన పాఠం. సో ప్రతిసారి 2-3 రోజులు జ్వరాలకి ఎక్కడి దగ్గరికి వెళ్ళకమ్మా, చిన్న చిన్న జ్వరాలకి మందులు వేస్తే తగ్గిపోతుంది, తగ్గపోతే వెళ్ళండి అని. సో అలాగా రాధ చెప్పిన పాఠం ఎప్పటికీ నేను అందరికీ చెప్తూ ఉంటాను అనమాట. ఈ క్వశ్చన్ నేర్పు ఏంటంటే, తనతో వాళ్ళ కొలీగ్ని తీసుకొచ్చింది. సార్ ఈ అమ్మాయి ఏమో నా ప్లేస్లోకి ఏమో బాంబే ట్రాన్స్ఫర్ అయిపోతుంది సార్, నేను వచ్చిన ప్లేస్లోకే, సో ఆ అమ్మాయికి ఏమో 3 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు, మీరు ఇచ్చిన కాగితం ఆ అమ్మాయికి కావాలంటే ఇమ్మంటారా అంది. తప్పకుండా ఈ తల్లి, అయినా ఇదే పాఠం చెప్పు, ప్రతిసారి మందులు వాడక్కర్లేదు, కొంచెం 3 రోజులు వెయిట్ చేసి తగ్గపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని. సార్ అదే పాఠం నేను అందరికీ చెప్తుంటాను సార్ మీరు అని. సో ఈ పాఠం చాలా బాగుంది. సో ఈ పాఠం అందరికీ వర్తిస్తుంది. నమ్మకం ఉంటే మందు వేసి నమ్మకం ఉంటే తగ్గిపోతుంది. సో 3 రోజులు ప్రతి చిన్న వాటికి వెయిట్ చేసి 3 రోజులు తగ్గపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది ఈ పాఠంతో ఈ వారం సెలవు, మళ్ళీ వారం ఇంకో పాఠంతో వస్తాను. నమస్తే.